ఇంట్లో కుమారుని ద్వారా ప్రశాంతత లేకుండా, కుమార్తెల ద్వారా ప్రశాంతత లేకుండా కలవరపడుతున్నా మీతో చెప్పేది, సాతాను గారు ప్రారంభించింది నా దేవుడు ఒక ముగింపు తీసుకురాబోతున్నాడు. తప్పిపోయిన కుమారుణ్ణి ఇంటికి తీసుకొచ్చినట్లుగా నీ కుమారుని నా దేవుడు ఇంటికి తీసుకురాబోతున్నాడు. నీ కుమార్తెను నా దేవుడు ఇంటికి తీసుకురాబోతున్నాడు. దేవుడి మాట చెప్పమంటున్నాడు, ఈసారి వచ్చేది ఇదివరకు వచ్చినట్లు కాదు, ఒక మార్పుతో నా దేవుడు బయట తీసుకురాబోతున్నాడు. అయినా సరే 1000 మాటలు నీతో మాట్లాడాడు. ఆ 1000 మాటల్లో 999 నీకు ప్రోత్సాహకరంగా ఉన్నాయి, కానీ ఒక్కటి గనక ప్రోత్సాహకరంగా లేదనుకో, నీ ఎదుట వచ్చా అడుగు పెట్టు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశ్రదింపబడతావు, లోనికి వచ్చినప్పుడు ఆశ్రదింపబడతావు. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. పక్కన పోతుంది 1 2 3 గట్టిగా. అంటే ఇంత మాట అంటేనే నోరు తెస్తారన్నమాట. గట్టిగా 1 2 3 నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలకి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలను నీ ఎదుట నుండి పారిపోదురు. నీ కోట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఆమేన్. నిత్యములోను నీకు సమృద్ధి మేలు కలుగజేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నువ్వు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు. సరిపోలా చెప్పట్లేదు. 2 ఆశీర్వాదాలను ఎదుటొంచాడు, శాపాలను ఎదుటొంచాడు. ఏది ఎంపిక చేసుకుంటావో దాని ప్రకారం ముందడుగు. నా దేవుడు అనేది ఎంపిక చేసుకున్నావు ఆశీర్వాదం, ఆడు అది జరగనీయకుండా, ఆ బాటలో నడవనీయకుండా, పరిశుద్ధతలో నడవనీయకుండా, నీ కుటుంబం కొరకు నిలబడనీయకుండా, నీ వ్యాపారం కొరకు నిలబడనీయకుండా, విశ్వాస జీవితంలో నిలబడనీయకుండా, శత్రువు ఒకవైపు వస్తే, ఇప్పుడు కస్సిం మీద నేనేమంటానంటే 7 వైపు చెదర కొడతాడని, కానీ మీరు దేవుడు లేచుని దాకానండి. ఆర్ యు రెడీ? శత్రువు ఒకవైపు వస్తే నా దేవుడు 7 వైపు చెదర కొట్టబోతున్నాడు. దేవుడు లేచును గాక. చేతులు కొంచెం పైకెత్తే ఎలా ఉంటుంది? గట్టిగా. శత్రువు ఒకవైపు వస్తే నా దేవుడు 7 వైపు దాన్ని చెదరగొట్టబోతున్నాడు. ఇంకోసారి, శత్రువు ఒకవైపు వస్తే నా దేవుడు దాన్ని 7 వైపు చెదరగొట్టబోతున్నాడు. దేవుడు లేచును గాక. 7 కంప్లీషన్ నంబర్, పూర్తి నంబర్. అంటే ఇక నీ వైపు ఎంపిక చేసుకోండి. ఇంకోసారి, విజయాన్ని ఎంపిక చేసుకోండి. చూస్ విక్టరీ, విజయం ఫ్రమ్ ద విక్టరీ. మనం గమనించాలి, మన యేసయ్య విజయం పొందాడు. మన ఇండియా వరల్డ్ కప్ లో విజయం పొందింది అనుకోండి, ఆ టీం మాత్రమే కాదు విజయం పొందింది. ఎవరు కూడా ప్రయోజనం ఉండదు, సిద్ధపడాలి. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు 3 సంవత్సరాలు సిద్ధపడి. చెప్పండి, తెలుసా లేదా? 5వ సంవత్సరం నుండి ప్రతి వీధికి వెళ్ళిపోయి సువార్త అందించలా, ప్రతి మీటింగ్ వెళ్ళిపోయి సువార్త అందించలా, 12వ సంవత్సరం నుండి ప్రసంగం అందించడం వచ్చి ప్రతి వీధికి ఎందుకు వెళ్ళా? ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. 30 సంవత్సరాలు సిద్ధపడ్డాడు. వాక్యం వింటున్న మీ అందరితో చెప్పనా, ఈరోజు 2025 లోన ఆశ్రయింపబడతాం, బయట ఆశ్రయింపబడతాం. 103వ కీర్తన అందరం కలిసి గట్టిగా చదువుదాం. స్క్రీన్ మీద 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో
దేన్ని మరవకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో కట్టివలేనున్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. మహిమ రాజా, మహిమ. రెండు చేతుల పైకెత్తి మన పరిచర్యను దేవుని చేతికి అప్పగిద్దాం. మన కుటుంబాన్ని దేవుని చేతికి అప్పగిద్దాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేసే చేతికి అప్పగించినట్లుగా వేసే చేతికి అప్పగిద్దాం. తండ్రి, మా కుటుంబాన్ని దేవా వచ్చిన నీ బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తున్నా. అద్భుతం చేయి రాజా. యేసయ్యా నీకు వందనాలయ్యా. ఇక్కడ తీసుకొచ్చిన ప్రజలందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలు నాయనా, నీకు వందనాలు నాయనా, నీకు వందనాలు నాయనా. ఇంకొక సంవత్సరం మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఆ మాట గట్టిగా చెప్పండి. 2 చేతుల పైకి ఆ మాట చెప్పండి. యేసయ్యా ఇంకొక సంవత్సరం మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఆ మాట గట్టిగా చెప్పండి. యేసయ్యా ఇంకొక సంవత్సరం మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. మేమందరం సిద్ధపడాలయ్యా. సిద్ధపాటు కన్నా ప్రార్థన ముఖ్యం. ప్రార్థన తర్వాత సిద్ధపాటు. 2 చేతుల పైకి